హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్, ఎపిసోడ్ 24. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆపవే బాబు, చస్తున్నాను నవ్వలేక అని వస్తున్న నవ్వుని ఆపుకుంటూ, దానికి సైకో థ్రిల్లర్ మూవీ చూపించావు కదే అంది జున్ను. ఉంటుంది ఉంటుంది, మనతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది మరి అంది అనన్య బిల్డప్ ఇస్తూ నవ్వుతూ. చంద్రకాంత్ మనోజ్ని తీసుకువెళ్ళి కాలేజీలో అడ్మిషన్ ఇప్పించి సరాసరి అభిరామ్ ఇంటికి లగేజ్తో సహా తీసుకువచ్చాడు. చంద్రకాంత్ రావడం చూసి రండన్నయ్య గారు అంటూ లోపలికి పిలిచింది నర్మద. ఈ అబ్బాయి పేరు మనోజమ్మ, మా బావమరిది వాళ్ళ అబ్బాయి. అభిరామ్ దగ్గర చదువుకోవడానికి ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటాడు. మీకు అభ్యంతరం ఉంటే ఇక్కడే ఏదైనా రూమ్ తీసుకుని రెంట్కు ఉంటాడు అన్నాడు చంద్రకాంత్. అయ్యో అన్నయ్య గారు, అలా అంటారేమిటి? చదువుకుంటానంటే మాకేమీ అభ్యంతరం ఉంటుంది. ఒక 10 మంది సడన్గా వచ్చినా సరే మా ఇంట్లో ఉండడానికి ఎప్పుడూ లోటు ఉండదు. చూస్తున్నారు కదా అన్నయ్య గారు, లంకంత కొంప నవ్వుతూ అంది నర్మద. అభిరామను నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి, వామ్మో, నా మరదల్ని వీడు లైన్లో పెట్టేస్తున్నాడు, నేను రంగంలోకి దిగాల్సిందే అనుకుంటున్నాడు మనోజ్. హాయ్ మనోజ్, అదిగో నీ రూము, లగేజ్ అందట్లో పెట్టుకొనిరా, స్టడీస్ మొదలు పెడదాం అన్నాడు అభిరామ్. అదేంటి అభి, అప్పుడేనా? నేను వచ్చింది ఇప్పుడే కదా, ఈ రోజుకి రెస్ట్ తీసుకుంటాను అన్నాడు మనోజ్ వచ్చి రాని నవ్వుతూ. మను, నువ్వు చదువుకోవడానికి వచ్చావు. నాకు కుదిరినప్పుడు నేను చదువు చెప్తాను, నీకు కుదిరినప్పుడు కాదు. నేను రమ్మన్నప్పుడు నోరు మూసుకుని రావాలి. అండ్ వన్ థింగ్, అభి కాదు అభి సార్ అని పిలవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ నీకు చెప్పడం అని సీరియస్గా మాట్లాడాడు అభి. మావయ్య, ఏంటితను నా వయసే ఉంటుంది కదా, సార్ అని పిలవమంటున్నాడు అన్నాడు మనోజ్ విసుగ్గా. ఏంటి మనోజ్ అలా మాట్లాడుతున్నావు? ఎంత కష్టమైనా చదువుకుంటా అన్నావు కదా, ఇక్కడ ఉండాలి అంటే అభిరామ్ మాట వినాల్సిందే. అలా అయితేనే నిన్నిక్కడ ఉంచుతాను అన్నాడు సీరియస్గా చంద్రకాంత్. ఇప్పుడు నేను వీడి చేతికి చిక్కాను. నాకు అసలే చదవడం అంటే చిరాకు. అను కోసం ఇవన్నీ భరించాలి. అసలే వీడు అందంగా ఉంటాడు, బాగా చదువుతాడు. ఇల్లు చూస్తేనే అర్థమవుతోంది, బాగా డబ్బులు ఉన్నాయి వీళ్ళ దగ్గర. అన్నీ ఉన్న వీడికి నా మరదలు ఈజీగా పడిపోతుంది. అను నాకు కావాలి అంటే నేను ఇక్కడ ఉండాలి తప్పదు అనుకుంటూ ఏడుపు మొహం ఒకటి పెట్టుకుని లగేజీ అంతా తన రూమ్లో పెట్టుకుని స్టడీస్ కోసం అభిరామ్ దగ్గరికి వచ్చాడు మనోజ్. అను, నువ్వు జాగ్రత్తగా చదువుకో, నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, సరేనా? ఇంక ఉంటాను అని కూతురుకి చెప్పి అభిరామ్కి కూడా బాయ్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు చంద్రకాంత్. పదండి ఇద్దరు టెర్రస్ మీదకి వెళ్దాం అంటూ ఇద్దరిని తీసుకుని టెర్రస్ మీదకి వెళ్ళాడు అభిరామ్. చచ్చిపోయాను, వీడి చేతిలో క్లాస్ చెప్పి చెప్పి చంపేస్తాడు. ఒక్క తప్పు వస్తే 100 ఇంపోజిషన్స్ రాయిస్తాడు. ఒక్క సబ్జెక్ట్లో తప్పితే ఇంత పెద్ద శిక్ష అనుకుంటూ అభిరామ్ వెనకాలే టెర్రస్ మీదకి వెళ్తోంది అనన్య. అను అను, మనమిద్దరం పక్కపక్కనే కూర్చుని కంబైన్డ్ స్టడీస్ చేయబోతున్నాము, బాగుంటుంది కదా అంటున్నాడు అనుకి మాత్రమే వినిపించేలాగా స్టెప్స్ ఎక్కుతూ చిన్నగా మాట్లాడుతూ మనోజ్. ఎహే, ఏంటి నీ గోల? నీకు ఇంకా అభిసార్ గురించి తెలియదు. అయినా నీకు చదువుకోవడానికి ఇక్కడికే రావాలని ఎందుకు అనిపించింది? నీ కర్మ కాకపోతే పోనీలే, నేను ఒక్కదాన్నే అనుకున్నాను, నువ్వు కూడా బలి అంటూ నవ్వుతోంది అనన్య. అనన్య మాటలు వింటూ అయోమయంగా చూస్తున్నాడు మనోజ్. ఏంటి ఇద్దరు గుసగుసలు? ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కి పైకి రాలేరా అన్నాడు అభిరామ్. వస్తున్నాను సార్, మనోజ్ ఏదో మాట్లాడుతున్నాడు అంటూ ఫాస్ట్గా మెట్లెక్కింది అనన్య. అభిరామ్ ఇద్దరికి ట్యూషన్ చెప్పడం స్టార్ట్ చేశాడు. చదువుతూనే నిద్రపోతున్నాడు మనోజ్. 2-3 టైమ్స్ నిద్ర లేపినా లేవకపోయేసరికి నీళ్లు తీసుకువచ్చి మొహాన చల్లాడు అభిరామ్. ఉలిక్కిపడి నిద్రలేచాడు మనోజ్. నిద్రపోవడానికి వచ్చావా ఇక్కడికి? పుస్తకం తీసి చదువు అన్నాడు అభిరామ్ సీరియస్గా. అప్పటి వరకు కునుకుపాట్లు పడ్డ అనన్య అభిరామ్ కోపాన్ని చూసి కళ్ళు తుడుచుకుంటూ, చంపుతున్నావు కదరా స్టాడిస్టు
అనుకుంటూ ఊగుతూ గడగడ బయటికి చదువుతోంది. అనన్య బిహేవియర్ చూసి అభిరామ్ పెదవుల మీద చిన్న చిరునవ్వు. అభిరామ్ అనన్య వైపే చూడడం గమనించి అనన్య కనిపించకుండా అడ్డంగా కూర్చున్నాడు మనోజ్. లైట్ వెలుగుకి మనోజ్ అడ్డంగా కూర్చోవడంతో, ఒరేయ్ మను, అడ్డు తప్పుకోరా, నాకు బుక్ కనిపించట్లేదు అంటూ కొడుతోంది అనన్య. మనోజ్ అడ్డు తప్పుకోగానే అనన్య వైపు మళ్ళీ చూస్తున్నాడు అభిరామ్. సార్, నాకు ఇది అర్థం కావట్లేదు, చెప్పండి అన్నాడు మనోజ్ కావాలని అభిరామ్ని డైవర్ట్ చేస్తూ. మనోజ్ అడిగిన లెక్కలు మొత్తం చెప్పాడు అభిరామ్. సార్, నాకు నిద్ర వస్తోంది, కిందకి వెళ్ళి టీ పెట్టి తీసుకురానా అడిగింది అనన్య. ఇప్పుడు టీ తాగుతావా? నైట్ 10:30 అవుతోంది, ఇప్పుడు ఎవరైనా టీ తాగుతారా అన్నాడు అభిరామ్. బాగుంటుంది సార్, చల్లగా ఉంది, వేడి వేడిగా ఇలాచీ టీ తాగితే సూపర్ ఉంటుంది, బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేస్తుంది, లేకపోతే ఈ లెక్కలు అస్సలు అర్థం కావట్లేదు నాకు అంది అనన్య క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ, పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ మాట్లాడుతూ. అనన్య వైపు కన్నార్పకుండా అలాగే చూస్తూ, ఓకే, యూ కెన్ డూ ఇట్ అన్నాడు అభిరామ్ చిన్న నవ్వు నవ్వి. అమ్మాయి మాట్లాడితే ఐస్ లాగా కరిగిపోతున్నాడు. నేను కొంచెం నిద్రపోయానో లేదో నా మీద బాల్చీతో నీళ్లు తీసుకువచ్చి కొట్టాడు, దుర్మార్గుడు అని తిట్టుకుంటూ అభిరామ్తో, సార్, నాకు చలిగా ఉంది, నేను కూడా కిందకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అన్నాడు మనోజ్. టైం వేస్ట్ చేయకు, ఓన్లీ 2 minutes, ఫాస్ట్గా రావాలి అని చెప్పి కిందకి పంపించాడు అభిరామ్. మనోజ్ ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకుని టీ పెడుతున్న అనన్య దగ్గరకు వెళ్ళాడు. అను, టీ పెట్టడం అయిపోయిందా, నన్నేమైనా హెల్ప్ చేయమంటావా అడిగాడు మనోజ్. మనో, నీకు టీ పెట్టడం వచ్చా ఎగ్జైట్మెంట్గా అడుగుతోంది అనన్య. పెట్టడం వచ్చా అంటే రాదు, కానీ నువ్వేదైనా హెల్ప్ అడిగితే ఎలా చేయాలో చెప్తే చేస్తాను అన్నాడు మనోజ్. ఆహా, ఏడ్చావులే, నేనే పెట్టి తీసుకువస్తాను, నువ్వు పైకెళ్ళు. మనమిద్దరం కలిసి ఇలా ఊప్పర్ మీటింగ్ పెట్టామని తెలిస్తే చిన్న పిల్లలకు ఇంపోజిషన్ ఇచ్చినట్టు వర్క్ ఇచ్చి చంపేస్తాడు, రాయలేక చస్తాన్రా అంది అనన్య. వాడి మొహం, అంత సీన్ లేదులే అన్నాడు మనోజ్. నీ అంకమ్మ, నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావా వెళ్ళవా, నీ వల్ల నేను కూడా పనిష్మెంట్ తీసుకోవాలి, వెళ్ళకపోతే ఈ టీ నీ నెత్తి మీద పోస్తాను అంది అనన్య కోపంగా మనోజ్ వైపు చూస్తూ. ఏంటే నువ్వు, వాడంటే వాడికంటే పెద్ద సైకోలాగా ఉన్నావు అంటూ చిన్నగా స్టెప్స్ ఎక్కుతున్నాడు మనోజ్. ఏంటి మనం ఇంత లేట్, 2 minutesలో పైకి రావాలని చెప్పాను కదా, 10 minutes అవుతోంది, నువ్వు కిందకి వెళ్ళి. ఇలా అయితే మార్నింగ్ ట్యూషన్కి లేస్తారా అసలు అన్నాడు అభిరామ్. అనన్య ఏం చేస్తుందో చూద్దామని వెళ్ళాను సార్, నాకన్నా ముందే అనన్య వెళ్ళింది కదా, తనని ఏ క్వశ్చన్స్ అడగరా అన్నాడు మనోజ్. టీ పెట్టి తీసుకురావడానికి ఇంతసేపేంటి, అసలు అనన్య ఏం చేస్తోంది అనుకుంటూ ఫాస్ట్గా కిందకి వచ్చి కిచెన్లోకి వెళ్ళాడు అభిరామ్. వంటిల్లంతా ఒక్కటే పొగ, గొట్రు వస్తోంది. అను ఒక్కటే దగ్గుతోంది. ఏంటి పొగ అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. అను, ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు అభిరామ్ అడ్జస్ట్ ఫ్యాన్ ఆన్ చేస్తూ. టీ పెడుతున్నాను సార్ అంది అనన్య. టీ పెడుతున్నావా, ఇంత పొగేంటి, ఈ గొట్రేమిటి అన్నాడు అభిరామ్ దగ్గుతూ అనన్య పెట్టిన టీని గమనిస్తూ. అను, అసలేంటిది ఇంత నల్లగా ఉంది, ఇందులో ఏం వేశావు అన్నాడు అభిరామ్. టీ పొడి, కలర్ రావడానికి కారం, కొంచెం ఉప్పు, నూనె, ఇంకా ఇక్కడ ఉన్న సరుకులన్నీ వేశాను, యాలక్కాయ కూడా వేశాను సార్, ఇంకా టీ ఎందుకు అవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు అంది అనన్య. అను, నీకేమైనా పిచ్చా, ఇవన్నీ ఎవరైనా వేస్తారా, ఇలా టీ పెట్టాలని నీకు ఎవరు చెప్పారు అన్నాడు అభిరామ్ అనన్య చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని హలో అని మాట్లాడుతూ. హాయ్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ అంటూ అలెక్కే గొంతు. నువ్వా బుజ్జి, మీ అక్కని ఇలా ట్రైన్ చేస్తోంది, నువ్వు చెప్పినట్టు ఈ తింగిరు వింటోందా, నువ్వు తప్ప మీ అక్కకి ఎవరు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళే లేరా ఇంట్లో అన్నాడు అభిరామ్. ఫ్రెండ్, అందరూ నిద్రపోయారు, నేను ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నాను, ఈ టైంలో మా అక్క కాల్ చేస్తుందని నాకేం తెలుసు, తీసుకువెళ్ళి మమ్మీకి ఇద్దామంటే పక్కనే డాడీ ఉంటారు, ఈ టైం వరకు ఎందుకు మెలకువగా ఉన్నావో, ఎందుకు గేమ్ ఆడుతున్నావు అంటూ నాకు పనిష్మెంట్ ఇస్తారు, సో అందుకే నేనే దానికి టీ ఎలా పెట్టాలో చెప్తున్నాను అంది అలేఖ్య. నువ్వు చెప్పింది టీ కాదు బుజ్జి, పాయిజన్, ఇది తాగితే వాష్రూమ్కి అంకితం అయిపోతారు, నువ్వు గేమ్ కట్టేసి వెళ్ళి నిద్రపో, లేకపోతే మీ డాడీకి నేనే కంప్లైంట్ ఇస్తాను అన్నాడు అభిరామ్.
అమ్మో వద్దు ఫ్రెండ్, ఇప్పుడే వెళ్ళి నిద్రపోతాను అంటూ కాల్ కట్ చేసింది అలేఖ్య. ఏంటను, నీకు టీ పెట్టడం రాకపోతే చెప్పొచ్చు కదా, నేనే పెట్టేవాడిని అన్నాడు అభిరామ్. అది కాదు సార్, మధ్యాహ్నం మనం భోజనం చేసేటప్పుడు చాలా బిల్డప్ ఇచ్చాను కదా, రేపటి నుంచి మనమే వంట చేయాలి అని మీరు అంటున్నప్పుడు ఓకే నేను మీకు హెల్ప్ చేస్తాను సార్ అన్నాను కదా, ఇప్పుడు నాకు టీ పెట్టడం కూడా రాదు అని మీతో ఎలా చెప్పాలి సార్ అని తడబడుతూ మాట్లాడుతోంది అనన్య భయం భయంగా అవి వైపు చూస్తూ. అను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి అప్పటి వరకు ఉన్న కోపం మొత్తం ఎగిరిపోయింది. అనన్య బిహేవియర్ చూసి నవ్వుతున్నాడు. అమ్మయ్యా, మీకు కోపం రాలేదు కదా, నాకు టీ వద్దులేండి సార్, ఇదంతా నేను క్లీన్ చేసేస్తాను, మీరు పదండి సార్, నేను ఒక 5 మినిట్స్లో వచ్చేస్తాను అంది అనన్య. అను, టీ తాగుతా అన్నావు కదా, నేను పెడతాను చూడు అంటూ చక్కగా పాలు కాచి టీ పొడి పంచదార ఇలాచీ వేసి ఎలా పెట్టాలో ఏంటో నేర్పిస్తూ స్ట్రాంగ్ టీ పెట్టాడు అభిరామ్. 15 మినిట్స్ అవుతున్నా అభిరామ్ పైకి రాకపోయేసరికి మనోజ్ ఫాస్ట్గా కిందకి వచ్చాడు. అభిరామ్ అనన్య ఇద్దరూ టీ తాగడం చూస్తూ, ఏంటి వీళ్ళిద్దరే టీ తాగుతున్నారు నాకు ఇవ్వకుండా అనుకుంటూ, అనో నువ్వు పెట్టిన టీ ఏది, నేను కూడా టేస్ట్ చేస్తాను అన్నాడు మనోజ్. మను, ఆ టీ తాగొద్దు, బాలేదు, అభిసార్ పెట్టిన టీ సూపర్ ఉంది, ఇది తాగు అంది అనన్య. లేదను, నేను నీ చేతితో పెట్టిన టీనే తాగుతాను. ఎక్కడ ఉంది అంటూ అనన్య పెట్టిన టీ కప్పులో పోసుకొని పెద్ద బిల్డప్ ఇస్తూ నేను తాగుతాను అన్నాను. ఇదేమో చూడడానికి నల్లగా కాలకోట విషాల్లాగా భయంకరంగా కనిపిస్తోంది, అదొక రకమైన వాసన వస్తోంది, ఎలా తాగాలరా బాబు అనుకుంటూ ఒక్క సిప్ చేశాడు మనోజ్. ఒక్కటే మంట. అయ్ బాబాయ్ అని అరుస్తూ గోల గోల చేశాడు. ఒరే మను, అరవుకురా, ఏదో కొంచెం తాగినందుకు అంత బిల్డప్ ఇస్తున్నావు, అందరూ నిద్రపోతున్నారు అంది అనన్య కోపంగా మనోజ్ని కొట్టేస్తూ. ఏంటే ఇది, ఏం చేసావు నువ్వు, ఇంత భయంకరంగా ఉంది, ఇది టీనా అన్నాడు మనోజ్. ఆల్రెడీ నేను చెప్పాను కదరా బాలేదు అని, నువ్వే మాట వినలేదు, ఇప్పుడైనా సరే ఈ టీ తాగు, చాలా బాగుంది అంది అనన్య అభిరామ్ పెట్టిన టీ మనోజ్కి ఇస్తూ. వీళ్ళిద్దరి మాటలు విని అభిరామ్ పడి పడి నవ్వుతున్నాడు. మనోజ్ అభిరామ్ ఇచ్చిన టీ తాగి చాలా బాగుంది, నేను పెడితే ఇంతకన్నా బాగుంటుంది అన్నాడు బిల్డప్ ఇస్తూ. సరే సరే, ఈరోజు బాగా లేట్ అయింది, ఇంక నిద్రపోండి, మార్నింగ్ 5కి నిద్ర లేపుతాను, మీరిద్దరూ చదువులో చాలా డల్గా ఉన్నారు, ఈ ఒక్క సంవత్సరం కష్టపడి చదవండి, నెక్స్ట్ ఇయర్ నుంచి మిమ్మల్ని షార్ప్గా తయారు చేస్తాను అంటూ తన రూమ్ వైపు అడుగులు వేశాడు అభిరామ్. అనన్య మనోజ్ కూడా వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళి నిద్రపోయారు. అనన్య మాటలు గుర్తుకు వస్తూ ఉంటే నైట్ అంతా నిద్ర పట్టట్లేదు అభిరామ్కి, ఒకటే నవ్వుతున్నాడు. అభిరామ్ ఫోన్కి మెసేజ్, వాట్సాప్ ఓపెన్ చేసి చూశాడు అభిరామ్. సార్ ఒక్కసారి నా రూమ్కి వస్తారా, అనన్య నుంచి మెసేజ్. ఏమైందను, అయినా ఈ టైంలో మెసేజ్ చేసావేమిటి, ఎవ్రీథింగ్ ఓకే, ఏమైనా కావాలా మెసేజ్ చేశాడు అభిరామ్. సార్ నా రూమ్లో ఎప్పుడు మా అక్క మా చెల్లి ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు, నాకు ఒక్కదానికి ఇంత పెద్ద రూమ్ సెపరేట్గా భయం వేస్తోంది అని ఫియర్ ఎక్స్ప్రెషన్స్ పెడుతూ మెసేజ్ చేసింది అనన్య. భయం ఎందుకను, మేమంతా ఉన్నాం కదా, పోనీ జున్ను రూమ్లో నిద్రపోతావా మెసేజ్ చేశాడు అభిరామ్. ఓకే సార్, కానీ జున్ను నిద్రపోయిందేమో కదా, 2 మినిట్స్ వెయిట్ చేయి, వస్తున్నాను మెసేజ్ చేసి ఫాస్ట్గా పైకి వెళ్ళాడు అభిరామ్. అభిరామ్ డోర్ ట్యాప్ చేస్తున్నాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది, చీకటి, కొత్త ప్రదేశము, ఎప్పుడెప్పుడో చూసిన దెయ్యం సినిమాలు కూడా గుర్తుకొచ్చేస్తున్నాయి తనకి. అభిరామ్ తలుపు కొడుతూ ఉంటే ఆ శబ్దం కూడా ఎందుకో అనన్యకి భయంగానే అనిపిస్తోంది. దుప్పటి ఒకటి తీసి తలపై నుంచి వేసుకుని చిన్నగా వచ్చి డోర్ తీసి ఆ దుప్పటి శాంతం ముసుగు వేసుకుంది అనన్య. అను, ఏంటిది అంటూ ఆ దుప్పటి తీసి పక్కకు విసిరేశాడు అభిరామ్. అప్పటికే భయంగా ఉన్నాను అభిరామ్ని గట్టిగా పట్టుకుంది. అను రూమ్ టెర్రస్ మీద ఉండడంతో చల్లని గాలి వస్తోంది. పైన వాతావరణం మొత్తం చాలా కూల్గా ఉంది. అంత చల్లగా ఉన్నా సరే అనన్య ఒక్కసారిగా హగ్ చేసుకునేసరికి అభిరామ్కి చెమటలు పట్టేస్తున్నాయి. అనన్య స్పర్శతో ఏవేవో ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. తనని తాను కంట్రోల్ చేసుకుంటూ అనన్యని కొంచెం దూరంగా తోసి లైట్స్ ఆన్ చేశాడు అభిరామ్. అను, ఎందుకు నీకంత భయం,
కిందకి వెళ్దాం, జున్ను రూమ్లో నిద్రపోదువు గాని అంటూ అనన్య చెయ్యి పట్టుకుని జున్ను రూమ్కి వెళ్ళి డోర్ ట్యాప్ చేశాడు అభిరామ్. విక్రమ్తో వీడియో కాల్ మాట్లాడుతోంది జున్ను. వికీ, నువ్వు కాల్ కట్ చేయి, ఎవరో డోర్ ట్యాప్ చేస్తున్నారు, నువ్వు కాల్ చెయ్యకు, నేనే చేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేసి డోర్ తీసింది జున్ను. ఏంటి జున్ను, ఇంకా నువ్వు నిద్రపోలేదా? రూమ్లో లైట్లు వెలుగుతూనే ఉన్నాయి అన్నాడు అభిరామ్ రూమ్ అంతా పరిశీలనగా చూస్తూ. లేదే, నిద్రపోయానన్నయ్య, లైట్స్ ఆఫ్ చేయడం మర్చిపోయాను అంది జున్ను కొంచెం తడబడుతూ. అయినా నువ్వేంట్రా అనుని తీసుకుని వచ్చావు అంది జున్ను. జున్ను, అను నీ రూమ్లోనే నిద్రపోతుంది, తనకి ఒంటరిగా నిద్రపోవడానికి భయమేస్తోందిట, లోపలికి తీసుకువెళ్ళు, బాగా లేట్ అయింది అన్నాడు అభిరామ్. ఓకే ఓకే రా అను అంటూ అడ్డు తప్పుకుంది జున్ను. అనన్య అభిరామ్ వైపు చూసి చిన్న నవ్వు నవ్వింది. అభిరామ్ కూడా అనన్య వైపు చూసి నవ్వుతున్నాడు. ఏమైందను, ఎందుకు భయం వేసింది అంది జున్ను. నీ ఎంకమ్మ, నీ వల్లే నాకు భయం వేసింది. వద్దే బాబు అని నేను అంటున్నా వినకుండా ఈవిల్ డెడ్ మూవీ పెట్టి చూపించావు. ఒక్కదాన్నే రూమ్లో పడుకోవాలంటే భయపడి చేస్తున్నాను. వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఎంత భయం వేసిందో. అయినా నీకెన్ని మెసేజ్లు చేయాలి, చూడవేంటి, ఆన్లైన్లోనే ఉన్నావు కదా అంది అను కోపంగా. నేను ఆన్లైన్లోనే ఉండడం ఏమిటి, వాట్సాప్ ఓపెన్ చేసి మర్చిపోయాను, నిద్రపోయాను అంది కవర్ చేసుకుంటూ జున్ను. ఎనీవే, మీ అన్నయ్య వచ్చాడు, మీ అన్నయ్య చాలా మంచివాడే, పిలవగానే వచ్చాడు, సచ్ ఏ నైస్ పర్సన్ అంది అనన్య ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళి. మా అన్నయ్య మంచితనం ఇప్పుడు తెలిసిందా నీకు అనుకుంటూ నవ్వుతోంది జున్ను. విక్రమ్ నుంచి పదే పదే మెసేజ్లు వస్తున్నాయి. గుడ్ నైట్ విక్కీ అని మెసేజ్ చేసి నెట్ ఆఫ్ చేసింది జున్ను. జున్ను నిద్రలోకి జారుకున్నాక అనన్య అభిరామ్కి మెసేజ్ చేస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, పిలవగానే వచ్చారు, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అని మెసేజ్ చేసింది అనన్య. ఆఫీస్ వర్క్ చేస్తూ మెలకువగా ఉన్న అభిరామ్ అనన్య పంపించిన మెసేజ్ చూసి ఓకే అను, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అని రిప్లై ఇచ్చాడు. అను ఇంత రాత్రిపూట నిద్రపోయే ముందు నా గురించే ఆలోచిస్తోంది అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అభిరామ్. ఎర్లీ మార్నింగ్ 5కే అనన్యని, మనోజ్ని ఇద్దరిని నిద్రలేపాడు అభిరామ్. సార్, నాకు బాగా నిద్ర వస్తోంది అని మత్తుగా ఆవలిస్తూ అంటోంది అనన్య. అందుకనే నైట్ త్వరగా నిద్రపోమని చెప్పాను, కూలింగ్ వాటర్తో మొహం కడుక్కో, మెలకువ వస్తుంది అన్నాడు అభిరామ్. సార్, నేనేమైనా ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నానా, నిద్రపోతాను సార్ కాసేపు అంది అనన్య తూలుతూ. అను, నీకు కూడా మనోజ్కి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వమంటావా? బాల్చీతో నీళ్లు తీసుకువచ్చి పోసేస్తాను, అప్పుడు నీకు మెలకువ వస్తుందేమో అన్నాడు అభిరామ్. బాబోయ్, వీడు పోసినా పోస్తాడు అని మనసులో అనుకుంటూ వద్దు సార్, 2 మినిట్స్లో వచ్చేస్తాను అంటూ వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చింది అనన్య. ముందు రోజు అభిరామ్ ఇచ్చిన ట్రీట్మెంట్తో అభిరామ్ లేపగానే రెడీ అయ్యాడు మనోజ్. ఒకవైపు తన ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇద్దరికి చక్కగా క్లాస్ చెప్తున్నాడు అభిరామ్. అనుకి, మనోజ్కి ఒక ప్రాబ్లం ఇచ్చి క్లియర్ చేయమని చెప్పి తాను వర్క్ చేసుకుంటున్నాడు అభిరామ్. అను అను ఎలా చెయ్యాలో చెప్పవే, అర్థం కావట్లేదు నాకు అని తెగ విసిగిస్తున్నాడు మనోజ్. అను ఎలా చేయాలో అర్థం కాక బాగా ఆలోచిస్తోంది. అను ప్లీజ్ చెప్పవే. అబ్బా, ఏంట్రా నీ నస, నాకే అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాను, నువ్వేంట్రా బాబు, పోరా రే అంటోంది అనన్య విసుక్కుంటూ. మనోజ్ తనకి వచ్చినట్టు ప్రాబ్లం క్లియర్ చేశాడు. ఒరే మనో, నాకు చూపించరా అంటోంది అనన్య. మనోజ్ తాను రాసిన ఆన్సర్స్ అభిరామ్ చూడట్లేదు అని గమనించి అనన్యకు చూపిస్తున్నాడు. నీ ఎంకమ్మ, ఏంట్రా ఇది, ఇచ్చిన ప్రాబ్లంనే అటు తిప్పి ఇటు తిప్పి ప్రశ్ననే సమాధానంగా రాశావు, నిన్ను అడిగాను చూడు, నాకు బుద్ధి లేదు అంది అనన్య మనోజ్ రాసిన ఆన్సర్ చూస్తూ. 15 మినిట్స్ తర్వాత అభిరామ్ ఇద్దరూ రాసిన ఆన్సర్స్ చెక్ చేశాడు. ఇద్దరూ రాంగుగా చేయడం చూసి, మీకు నేను ఇచ్చిన ప్రాబ్లం రాకపోతే వచ్చి అడగాలి కదా, ఇలా టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నారు అని కేకలు వేశాడు. సార్, మీరు వర్క్లో బిజీగా ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని నాకు వచ్చిందేదో నేను రాశాను, అసలు కొంచెం కూడా కరెక్ట్ లేదా సార్ అందులో అంది అనన్య. అను, నేనిచ్చిన ప్రాబ్లంలో నెంబర్స్ అన్ని వేరు చేసి ఎడిషన్ చేసావు నువ్వు,
నువ్వు డిగ్రీ చదువుతున్నావు, స్కూల్ పిల్లవి కాదు. ఇంత చిన్న ప్రాబ్లం కూడా రాదు అంటే నేను నీ మీద బాగా శ్రద్ధ తీసుకోవాలి అంటూ అనన్యను దగ్గరగా రమ్మని పిలిచి ప్రాబ్లం ఎలా చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అభిరామ్. మనోజ్ కూడా తప్పే చేశాడు. నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, యాజ్ ఇట్ ఈజ్ అలాగే నువ్వు మనోజ్కి చెప్పు. టైం 7 అవుతోంది, త్వరగా రెడీ అవ్వాలి మీరు, కాలేజ్కి టైం అవుతుంది, త్వరగా ఫినిష్ చేసి కిందకి రండి అంటూ అభిరామ్ వెళ్ళిపోయాడు. అనన్య మనోజ్కి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఒరే ఎదవా, అంతా తప్పే చేశావు అంటూ కొట్టి మరీ చెప్తోంది. అబ్బా ఒసే ఎందుకే అలా కొడతావు అన్నాడు మనోజ్. ఇంత చిన్న ప్రాబ్లం కూడా రాకపోతే నువ్వెలా పాస్ అవుతావు బే, నీకు చెప్పలేక చచ్చిపోతున్నాన్రా అంటూ అప్పటికి తానేదో పెద్ద ర్యాంక్ స్టూడెంట్ అన్నట్టు మాట్లాడుతోంది అనన్య. అమ్మా అను, నీకు కూడా ఏమీ రాదులే, నీకన్నా నేనే నయం, ఏదో ఒకటి రాశాను, నువ్వే నాకన్నా పెద్ద మొద్దువి అన్నాడు మనోజ్. ఏంట్రా కౌంటర్ వేస్తున్నావా? మాటికి మాట ఎదురు చెప్తే మళ్ళీ నీకు టీ పెట్టిస్తాను, తాగలేక చస్తావు, చెప్పింది వినుబే, మళ్ళీ నేను మర్చిపోతాను అంటూ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి త్వరగా రెడీ అవ్వు, కాలేజ్కి వెళ్ళాలి అంటూ మనోజ్కి చెప్పి తాను జున్ను రూమ్లోకి వెళ్ళింది. ఏంటే మీ అన్నయ్య చంపేస్తున్నాడు, నైట్ 10:30 వరకు ట్యూషన్ చెప్తున్నాడు, మార్నింగ్ 5కే నిద్ర లేపుతున్నాడు, ఏంటే నాకు ఈ టార్చర్ అంది అను. మా అన్నయ్యని పిలవమంటావా, మాట్లాడదాము అంది జున్ను కాలేజ్కి రెడీ అవుతూ. అమ్మ మహాతల్లి, నన్ను అడ్డంగా బుక్ చేయకు, ఇప్పటికే మీ అన్నయ్య చెప్పే క్లాసులు వినలేక చచ్చిపోతున్నాను, అయినా నీకు చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదు, అప్పుడే 8 అయిపోయింది, ఫాస్ట్గా రెడీ అవ్వాలి అనుకుంటూ 8:30 అయ్యేసరికి సరిగ్గా రెడీ అయ్యింది అనన్య. అభిరామ్, అనన్య, మనోజ్, జున్ను అందరూ కలిసి కాలేజీకి బయలుదేరారు. సార్, మేమంతా ఆటోలో వెళ్ళిపోయే వాళ్ళం కదా, మీరెందుకు కాలేజ్కి రావడం, మీకు ఆఫీస్ ఉంటుంది కదా అంది అనన్య. అను, ఈ రోజు నుంచి నేను కూడా మీకు ప్రొఫెసర్గా వస్తున్నాను, ఫస్ట్ పీరియడ్ నాదే, మీకు క్లాస్ చెప్పి నేను ఆఫీస్కి వెళ్తాను అన్నాడు అభిరామ్. ఇంట్లో మా బుర్ర తింటోంది చాలదారా, కాలేజీలో కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా, ఫస్ట్ పీరియడ్ మ్యాథ్సా, అబ్బా హింస అనుకుంటోంది అనన్య. మనోజ్ ఫీలింగ్ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంది. మనోజ్, జున్ను, అనన్య ముగ్గురు కాలేజ్ రూమ్ వైపు అడుగులు వేస్తున్నారు. అను 1 సెకండ్, నీతో మాట్లాడాలి అన్నాడు అభిరామ్. అనుతో పాటుగా మనోజ్ కూడా ఆగాడు. మనోజ్, నువ్వు క్లాస్కి వెళ్ళు అన్నాడు అభిరామ్. పర్వాలేదు సార్, నాకు క్లాస్లో పెద్దగా పనేమీ లేదు, మీరు చెప్పండి ఏంటి విషయం అన్నాడు మనోజ్. ఆహా, నీకు క్లాస్లో పెద్దగా పనేమీ లేదా, ఓకే, పని చెప్తాను చెయ్యి. క్లాస్ మొత్తం క్లీన్గా ఊడ్చి శుభ్రం చేసి బోర్డు పైన ఉన్న పిచ్చి పిచ్చి రాతలన్నీ చెరిపేసి క్లాస్ మొత్తం డిసిప్లిన్గా ఉండేటట్టు చూడు అన్నాడు అభిరామ్ మనోజ్కి ఆర్డర్ వేస్తూ. ఓకే సార్ అని వచ్చి రాని నవ్వుతూ క్లాస్ రూమ్ వైపు వెళ్తూ, అనుతో ఏం మాట్లాడతాడు, కావాలని నన్ను సైడ్ చేశాడు, ఈ అభిగాడు కనిపించడు గాని పెద్ద ముదురు అనుకుంటూ క్లాస్లోకి వెళ్తున్నాడు మనోజ్. అను, ఇందాకే నీ ఎడ్యుకేషన్ ఫైల్ మొత్తం చెక్ చేశాను, అన్ని సబ్జెక్ట్స్లో చాలా బాగా వచ్చే మార్కులు, ఒక్క మ్యాథ్స్ తప్ప, సో నీకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, అందుకనే నువ్వు శ్రద్ధ చూపించట్లేదు. ఈ రోజు నుంచి నేను నీకు మ్యాథ్స్ క్లాస్ చెప్తాను, నువ్వు శ్రద్ధగా విని డెవలప్ అయితే కనుక వారానికి ఒక సినిమాకి తీసుకువెళ్తాను అన్నాడు అభిరామ్. నిజమా సార్, నిజంగా తీసుకువెళ్తారా, వారానికి ఒక సినిమా? మా డాడీ అయితే 3 మంత్స్కి ఒక సినిమాకి మాత్రమే పర్మిషన్ ఇస్తారు, మీరెంత మంచివాళ్ళు సార్, మీరు ఇలా చెప్పండి, నేను అలా నేర్చేసుకుంటాను, ఈ రోజు నుంచి మీరే చూస్తారు కదా అంది అనన్య నవ్వుతూ చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ. అభిరామ్ మ్యాథ్స్ చెప్తూ ఉంటే మునుపటి కన్నా శ్రద్ధగానే వింటోంది అనన్య. ఏదైనా రాకపోతే అడిగి మరీ తెలుసుకుంటోంది. క్లాస్ అయ్యేలోపే అభిరామ్ ఇచ్చిన ప్రాబ్లంని క్లియర్ చేసి చూపిస్తోంది. అను క్లియర్ చేసిన ప్రాబ్లంని చూస్తూ కేవలం శ్రద్ధ పెట్టకపోవడం వల్లే అనన్యకి ఇన్ని రోజులు మ్యాథ్స్ రాలేదని అర్థం చేసుకుని వెరీ గుడ్ అను అన్నాడు అభిరామ్ అనన్య భుజం తడుతూ. అభి, మై కమింగ్ అంటూ డోర్ ట్యాప్ చేసింది శ్వేత. శ్వేత, నువ్వేంటిక్కడ, ఆఫీస్కి వెళ్ళలేదా అడిగాడు అభిరామ్. నువ్వెందుకు ఆఫీస్కి రాలేదు, కొత్తగా ఈ ప్రొఫెసర్ అవతారమేమిటి అంది శ్వేత అనన్యకి అభిరామ్కి మధ్యలోకి వస్తూ అనన్యని కాస్త దూరంగా తోస్తూ. ఆఫీస్ వర్క్ అంతా నైట్ కంప్లీట్ చేసి మెయిల్ పంపించాను,
1 అవర్ తర్వాత నేను ఆఫీస్కి వస్తాను. ప్లీజ్ క్లాస్ డిస్టర్బ్ చేయకు శ్వేత అన్నాడు అభిరామ్. శ్వేత కావాలని తనని దూరంగా తోసేసిందని అర్థమై శ్వేత చూస్తూ ఉండగానే అభిరామ్ పక్కకు వచ్చి, అయ్యో ఏంటి సార్ మీ బుగ్గ మీద చాక్ పీస్ పౌడర్ అనుకుంటా, తెల్లగా ఏదో ఉంది అంటూ గాలిని ఊదింది అనన్య. అభిరామ్ అనన్య ఊపిరి స్పర్శ తగిలేసరికి కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయాడు. పోవట్లేదు సార్, ఉండండి అంటూ తన చున్నీతో తుడిచి, ఇప్పుడు బాగున్నారు అంది అనన్య. ఇదంతా చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మనోజ్కి చాలా కోపం వస్తోంది. ఓయ్, అసలు అభిని ఎందుకు టచ్ చేస్తున్నావు? మాట్లాడి చెప్పొచ్చు కదా, అతను తుడుచుకుంటాడు కదా అంది శ్వేత కోపంగా. అబ్బా, నేనడగాల్సిన మాటలన్నీ ఈ అమ్మాయి అడుగుతోంది అనుకుంటూ శ్వేత వైపు అలాగే చూస్తున్నాడు మనోజ్. నేనేం చేశాను మేడం, అయినా మీకెందుకు అంత కోపం వస్తోంది? చూడండి సార్ ఎలా అరుస్తుందో ఈ అమ్మాయి, నేనేమైనా తప్పు చేశానా అంది క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ అమాయకంగా ఫేస్ పెట్టి అనన్య. లేదను, నువ్వేమీ తప్పు చేయలేదు. శ్వేత, నువ్వు క్లాస్ డిస్టర్బ్ చేయకు, కాసేపు బయట వెయిట్ చేయి, నేనొస్తాను అన్నాడు అభిరామ్ కోపంగా. చేసేదేమీ లేక అనన్య వైపు కోపంగా చూస్తూ బయటకు నడిచింది శ్వేత. పోవే పో, చెల్ దొబ్బై శ్వేతకి మాత్రమే వినిపించేలాగా లిప్ మూమెంట్ ఇస్తూ అంటోంది అనన్య. చెప్తానే నీ సంగతి అని శ్వేత కూడా లిప్ మూమెంట్ ఇస్తూ అంటోంది. ఏం చెప్తావు? తొక్కేం కాదు, అభి సార్ని నేను వదిలిపెట్టను, చూస్తూ ఉండు అంటోంది అనన్య. నా అభి వైపు కన్నెత్తి చూస్తే చంపేస్తాను అన్నట్టు లిప్ మూమెంట్ ఇస్తోంది శ్వేత. శ్వేతని రెచ్చగొడుతూ బోర్డ్పై అక్షరాలు రాస్తున్న అభికి ఫ్లైన్ కిస్ ఇస్తోంది అనన్య. శ్వేత కోపంగా క్లాస్ నుంచి బయటికి నడిచింది. వీళ్ళిద్దరినీ గమనిస్తున్న మనోజ్ అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతోంది అనుకుంటూ శ్వేత వైపే చూస్తున్నాడు. మనోజ్ క్లాస్ వినకుండా దిక్కులు చూడడం గమనించి, గెట్అవుట్ ఇన్ మై క్లాస్ అరిచాడు అభిరామ్. మనోజ్ సైలెంట్గా క్లాస్ బయటికి వెళ్ళిపోయాడు. మనోజ్ వెళ్ళడం చూసి, అబ్బా, దిక్కులు చూస్తేనే అభి సార్ బయటికి పంపించేస్తాడని తెలిస్తే నేను కూడా అదే పని చేసేదాన్ని, మిస్ అయిపోయాను అనుకుంటూ తాను కూడా పిచ్చి పిచ్చి చేష్టలు మొదలుపెట్టింది అనన్య. అను, కావాలని యాక్ట్ చేయకు, నేను చెప్పిన విషయం మర్చిపోయావా అన్నాడు అభిరామ్. గుర్తొచ్చింది సార్, ఓకే ఓకే అంటూ మళ్ళీ క్లాస్ వినడం మొదలుపెట్టింది అను. అను బిహేవియర్కి పెదవుల మీద చిరునవ్వుతో క్లాస్ చెప్తున్నాడు అభిరామ్. అభిరామ్ పనిష్మెంట్తో బయటకు వచ్చిన మనోజ్, హలో మేడం, 1 సెకండ్ మీతో మాట్లాడాలి అంటూ శ్వేత గురించి వెతుకుతూ తన వెనకాలే పరిగెడుతూ వచ్చాడు. తన వెనకాలే అరుస్తూ వచ్చిన మనోజ్ని చూసి కూడా అస్సలు పట్టించుకోకుండా శ్వేత ముందుకు వెళ్తోంది. వెనక్కి తిరిగి మనోజ్ వైపు చూస్తూ ముందుకు నడవడం వల్ల కాలు మెలకబడి కింద పడిపోయింది. వెంటనే మనోజ్ శ్వేత కింద పడకుండా పట్టుకున్నాడు. చూసుకుని నడవండి మేడం, ఎందుకంత తొందర అన్నాడు మనోజ్. హౌ డేర్ విత్ మీ, నన్ను టచ్ చేస్తావా, ఎన్ని గుండెలు నీకు అంది కోపంగా శ్వేత. ఏంటి మేడం, మీరు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళలేదా? సైన్స్ మాస్టర్ మీకు చెప్పలేదా, ఎవరికైనా ఒక గుండె ఉంటుంది అన్నాడు మనోజ్. మనోజ్ సమాధానం విని ఇరిటేటెడ్గా ఫీల్ అవుతూ, ఈడియట్ అంది శ్వేత. ఈడియట్ మూవీ బాగుంటుంది కదా మేడం, రవితేజ యాక్టింగ్ సూపర్, మీకు కూడా బాగా ఇష్టమా అడిగాడు మనోజ్. ఒరే ఎవడ్రా నువ్వు, నన్ను తగులుకున్నావేంటి చిరాకు పడుతోంది శ్వేత. నా పేరు మనోజ్, మీ పేరేంటి అడిగాడు మనోజ్. నా పేరుతో నీకేం పనిరా, నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంది శ్వేత. మీరైతే అడగచ్చా మేడం, ఎవడ్రా నువ్వు అని నన్ను అడిగారు, నేను ఆన్సర్ కూడా చేశాను. నేనింకా మర్యాదస్తుడిని కాబట్టి మీలాగా మాట్లాడలేదు అన్నాడు మనోజ్. అబ్బా షూ, నీకు దండం పెడతాన్రా, నన్ను వదిలేయ్, నీ పని నువ్వు చూసుకో, నా వెంట పడకు అంది శ్వేత. నేనసలు మిమ్మల్ని టచ్ చేస్తే కదా నన్ను వదిలేయ్ అంటారేంటి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మీరు అన్నాడు మనోజ్. ఒరేయ్, అసలు నీకేం కావాలి, ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నావు కోపంగా అంది శ్వేత. ఇందాక మీరు క్లాస్ రూమ్లో మా అనుతో ఏం మాట్లాడుతున్నారు, మీ ఇద్దరూ ఏవేవో సైగలు చేసుకుంటున్నారు, నాకు అర్థం కాలేదు అన్నాడు మనోజ్. అదేంటి మా అను అంటున్నావు, తను నీకు ఏమవుతుంది అడిగింది శ్వేత. తెగ సిగ్గుపడుతూ మెలుకలు తిరిగిపోతూ గోర్లు కొరుక్కుంటూ, తను నా మరదలి పిల్ల, మా అత్త కూతురు చెప్పాడు మనోజ్. ఏంటి ఆడపిల్లలాగా అలా మెలికలు తిరుగుతున్నావు,
ఈ విషయం చెప్పడానికి అంత సిగ్గుపడుతున్నావేమిటి? అయోమయంగా చూస్తూ అంది శ్వేత. నా విషయం పక్కన పెట్టండి. ఇంతకీ మీకు అభి సార్ ఏమవుతారు? ఆయన ఆఫీస్కి రాకపోతే మీరెందుకు కంగారు పడుతున్నారు? ఇక్కడికి వచ్చి మరీ మా అనుతో ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. నేను మిమ్మల్ని ఇద్దరినీ చూశాను. ఏం జరుగుతోంది మీ మధ్య? అడిగాడు మనోజ్. అభి ప్రస్తుతానికి నాకేమీ కాకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు నా హస్బెండ్ అయి తీరుతాడు. కాకుండా మీ అను అడ్డుపడుతోంది. అందుకనే కంగారుగా ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను. అవునా? నాది కూడా సేమ్ ప్రాబ్లం. మా అణు చుట్టూ తిరుగుతున్నాడు మీ అభిరామ్. అందుకనే నాకు చదువంటే ఇష్టం లేకపోయినా మళ్ళీ మొదలుపెట్టాను. అనన్య చదివే కాలేజీలో చదువుతున్నాను. మనమిద్దరం కలిసి వాళ్ళిద్దరినీ ఎలాగైనా వేరు చేద్దామా? అన్నాడు మనోజ్. నువ్వు నేను ఇక్కడ ప్లాన్స్ వేస్తూ కూర్చుందాం. వాళ్ళేమో చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. అటువైపు చూడు, మీ అను అభిరామ్ ఇద్దరూ కలిసి క్యాంటీన్కి వెళ్తున్నారు. ఫస్టు పద, వాళ్ళేం చేస్తున్నారో చూద్దాం అంటూ మనోజ్తో సహా క్యాంటీన్ వైపు కదిలింది శ్వేత. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వీళ్ళ ప్రేమ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.
అనన్య జున్ను అలా నవ్వుకోవడం చూస్తూ ఎందుకు నవ్వుతున్నారు వీళ్ళు అనుకుంటూ అయోమయంగా చూస్తున్నాడు అభిరామ్. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏం అవుతుందో తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వీళ్ళ ప్రేమ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.